పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. వార్డులోని రాజీవ్ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు పిల్లలకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని, దీనివల్ల నా పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. మన రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం పరిణంలో నన్ను ఆహ్వానించిన మన ఈపీహెచ్ డాక్టర్ గారికి, ఏఎన్ఎంలకు, మన డోగ్రా అంగన్వాడీ టీచర్ గారికి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 65వ వార్డులోనే 8 చోట్ల పోలియో కార్యక్రమం పెట్టడం, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా చేరువయ్యే విధంగా ఈరోజు మెడికల్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదట స్థానంలో పెట్టడం జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. అందులో భాగంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం కూడా చాలామంది పిల్లలు తీసుకొని ఎక్కడో ఒక దగ్గర కేంద్రం పెడితే అక్కడికి వెళ్ళి బారులు నిలబడే పరిస్థితి ఉండేది. అది కాకుండా ఏ కాలనీకి ఆ కాలనీలోనే పెట్టి ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా వెంటనే వచ్చిన వెంటనే పిల్లలకి పల్స్ పోలియో వేసి వెంటనే పంపించే విధంగా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ వర్క్ వచ్చేటప్పటికీ ఏఎన్ఎంలు కానీ, డాక్టర్లు కానీ, యూపీహెచ్ సెంటర్లు కానీ అందరికీ అందుబాటులో ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో పరిపూర్ణమైన సిబ్బంది ఉండడం జరిగింది. అందుకే ఈ పల్స్ పోలియో అవని వేరే చెకప్లు కానీ ఏదైనా కూడా ప్రజల వద్దకే వెళ్ళి వైద్యాన్ని ఇంటి ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఈరోజు రాష్ట్రం ముందంజలో ఉందని తెలియజేసుకుంటూ, ఈ పల్స్ పోలియో కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దీన్ని 5 సంవత్సరాల లోపున్న పిల్లలందరికీ కూడా వేయించి అందరికీ కూడా ఆ పోలియో బారి నుంచి బయటపడేలాగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.